లోకో పైలట్ జాబ్ ఈజీయా కష్టమా? నాకు ట్రైనింగ్‌లో జరిగిన ఇన్సిడెంట్‌ని ఒక చిన్న స్టోరీలా మీకు చెప్తాను. సో, దాన్ని బట్టి మీరు కష్టమా, ఈజీయా అని కామెంట్ చేయండి. మీకు రియాలిటీ అర్థం అవ్వాలి అంటే ఈ కథలో మీరున్నట్టు ఊహించుకోండి. మీకు క్లారిటీ వస్తది. అనలైజ్ చేసుకోగలరు. మీరు లోకో పైలట్ అయ్యాక మీరు చేయాల్సిన డ్యూటీ కూడా ఇదే. సో, ఒక్కసారి ఈ వీడియో మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేసి వాళ్ళ పర్స్పెక్టివ్ కూడా తెలుసుకోండి. అలాగే మీ పర్స్పెక్టివ్ కూడా కామెంట్ చేయండి. మర్చిపోవద్దు. మాకు ఏఎల్‌పీస్‌కి ట్రైనింగ్‌లో పాటుగా ఎల్ఆర్ఎస్ అని ఉంటది. అంటే రోడ్స్, సిగ్నల్స్‌ని గుర్తుపెట్టుకోవాలి. సో, దానికోసం మేము ట్రైన్‌లో వెళ్ళాల్సొస్తది. లోకో పైలట్, ఏఎల్‌పీ ఇద్దరు డ్రైవింగ్ చేస్తానే ఉంటారు. మనం వెనకాతల నిల్చొని అన్నీ అబ్జర్వ్ చేయాలి. వాళ్ళు ఏం చేస్తున్నారో అబ్జర్వ్ చేయాలి. ముందున రోడ్స్, సిగ్నల్స్ ఇవి కూడా అబ్జర్వ్ చేయాలి. జనరల్‌గా ఈ ట్రైనింగ్ అనేది గూడ్స్‌లో ఉంటది. కానీ మేము సిచ్యుయేషన్ వల్ల ఎక్స్‌ప్రెస్‌లో వెళ్ళాల్సొచ్చింది. నాది ట్రైనింగ్ పీరియడ్ కాబట్టి నాది ఒక 4 అవర్స్ ఉంటది. నా లిమిట్ కూడా తక్కువే. నేను గుర్తుపెట్టుకోవాల్సిన లిమిట్ కూడా. కానీ ఎక్స్‌ప్రెస్ డ్రైవర్స్ వాళ్ళు 8 అవర్స్ డ్యూటీ చేయాల్సొస్తది. సో, ఇంకో 2 అవర్స్‌లో డ్యూటీ అయిపోద్దన్నప్పుడు నాకు చాలా ఆకలేసింది. సో, నా దగ్గర ఉన్న లిటిల్ హార్ట్స్ బిస్కెట్ ప్యాకెట్ నేను ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి సరే ఎల్‌పీ, ఏఎల్‌పీ ఉన్నారు కదా! వాళ్ళకి ఫస్ట్ ఆఫర్ చేద్దాం అనుకున్నా. సో, ఎల్‌పీ సార్‌కి బిస్కెట్స్ నేను ఆఫర్ చేశాను. ఆయన తినన్నారు. సో, ఏఎల్‌పీకి కూడా ఆఫర్ చేశాను. వాళ్ళు కూడా తినన్నారు. సో, వాళ్ళు మొహమాట పడుతున్నారు అనుకోని సెకండ్ టైమ్ అడుగుదామని అడిగా. సార్ తీసుకోండి సార్ పర్లేదు అని. సో, నేను సెకండ్ టైమ్ అతనికి ఆఫర్ చేసినప్పుడు ఆయన నవ్వుకొని వద్దు అన్నారు. నేను ఏం సార్ డైటింగా అని అడిగినప్పుడు అతను నాకు ఒక మాట చెప్పారు. ఆ మాట విన్నాక నేను ఇంకో 2 అవర్స్ నా డ్యూటీ మీద నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను. యాక్చువల్‌గా చెప్పాలి అంటే ఐ వాజ్ లాస్ట్. నా థాట్స్ అన్నీ ఎటో వెళ్ళిపోయాయి. ఆయన ఏం చెప్పారో తెలుసా? ఇప్పుడు నేను బిస్కెట్ తింటే నాకు దాహం వేస్తదా? వాటర్ ఉన్నాయి కదా సార్ 2 లీటర్స్, 4 లీటర్స్ క్యారీ చేస్తున్నారు వాళ్ళు. తాగొచ్చు కదా సార్, ఉన్నాయి కదా సార్ అంటే, తాగితే టాయిలెట్ వస్తది అని. నువ్వు ఇంకో 2 అవర్స్‌లో డ్యూటీ దిగిపోతావు. నేను ఇంకో 6 అవర్స్ డ్యూటీ చేయాలి. కష్టంగా ఉంటది అని అన్నారు. సో, నాకప్పుడు ఏమనిపించిందంటే ఏంటి బిస్కెట్ తినడం కోసం ఇంత ఆలోచిస్తారా అని. ఆయన చెప్పిన మాటలు నా మైండ్‌లో రన్ అయ్యాయి. నేను నెక్స్ట్ డ్యూటీ చేయాలి కాబట్టి నేను అతని ప్లేస్‌లో నన్ను ఊహించుకున్నాను. సో, నేను ఆలోచించాను. నాకు ఇలాంటి సిచ్యువేషనే వస్తదా అని. అసలు మనం తినడం కోసం, తాగడం కోసం ఇంతలా ఆలోచించాలా? మీరు అడగొచ్చు నన్ను. ట్రైన్ స్టాప్ అయినప్పుడు వెళ్ళొచ్చు కదా! మహా అయితే ట్రైన్ ఒక స్టేషన్‌లో 1 మినిట్, 2 మినిట్ అవుతది. అతను ఇప్పుడు వాష్‌రూమ్‌కి వెళ్ళి రావడానికి అవ్వదు. సరే, ఇలా కాకుండా పోనీ ఆ పక్కకి ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదా అని మీరు అడగొచ్చు. మీరు ఎప్పుడైనా గమనించండి, ట్రైన్ ఒక ప్లాట్‌ఫామ్‌లో ఆగినప్పుడు అందరి కళ్ళు ఇంజిన్ మీద, డ్రైవర్ ఎలా చేస్తున్నారు, ఇంకా కొంతమంది అయితే వీడియోస్ చేస్తారు ఇంజిన్ వస్తున్నప్పుడు. సో, అలాంటి టైంలో దిగి ఆ సైడ్‌కి వెళ్ళి పోసుకోవడం అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. లేదా వాష్‌రూమ్‌కి వెళ్ళి యూజ్ చేసుకోవచ్చు కదా అంటే చాలా ఎక్కువ టైం పడుతుంది. 1 మినిట్, 2 మినిట్ కన్నా ఎక్కువ టైం పడుతుంది. సో, మన వల్ల లేట్ అయినట్టు ఉంటుంది. ఇవన్నీ కాదు పాసెంజర్స్ వదిలేవారు గూడ్స్‌లో బెటర్ కదా! గూడ్స్ ఎక్కడ పడితే అక్కడ 1 అవర్, 2 అవర్స్ ఆపేస్తాడు కాబట్టి మనం వాష్‌రూమ్ ఫెసిలిటీ యూజ్ చేసుకోవచ్చు. మధ్యలో వస్తే ఎవరు ఏం చేయలేరు. కానీ ఈ ఎక్స్‌ప్రెస్‌లో అలా అవ్వదు. ఎక్స్‌ప్రెస్‌లో నువ్వు ఎంత తక్కువ వాటర్ తాగితే అంత మంచిది. ఈ రాజధాని, దురంటో, వందే భారత్ ఈ ట్రైన్స్ డ్రైవ్ చేసేవాళ్ళు చాలా తక్కువ వాటర్ తాగుతారు. వాళ్ళకి ఎంత వాటర్ తాగాలో అంతకన్నా చాలా తక్కువ వాటరే తాగుతారు. మీరు నన్ను అడగొచ్చు, నువ్వు మరీ ఎక్కువ చెప్తున్నావు బ్రో సైడ్‌కి వెళ్ళి పోసుకుంటే ఏమవ్వదు కదా! థింక్ అబౌట్ వుమెన్ లోకో పైలట్స్. నేను అందరినీ జనరలైజ్ చేసి చెప్తున్నాను. మీరు ఒక్క విషయం ఆలోచించండి, ఆ లోకో పైలట్ డయాబెటిస్ ఉంటే ఎంత కష్టం అవుతుంది. నేను ట్రైన్ దిగిపోయాక నాకు మైండ్‌లో ఒకటే రన్ అయింది. దీనమ్మ జీవితం 2,00,000 ఉద్యోగం వచ్చినట్టు కూడా ఉచ్చపోసుకోవడానికి ఆలోచిస్తున్నాడు. నిజం, ఇది ఫ్యాక్ట్. అంటే నీకెంత శాలరీ వచ్చినా సరే నువ్వు బేసిక్ నీడ్స్ కోసం నువ్వు ఆలోచించాల్సి వస్తుంది. అంటే నేను ఇప్పుడు తినాలా వద్దా? నేను తాగాలా వద్దా? నేను పోసుకోవాలా వద్దా? ఈ ఇన్సిడెంట్ తర్వాత నాకు ఈ జాబ్ మీద ఒక క్లారిటీ వచ్చింది. సో, మీకేమనిపించింది అనేది నాకు కమెంట్ చేసి చెప్పండి. ఈజీ అంటారా, కష్టం అంటారా? లేదు బ్రో అందరికంటే. ఎక్కువ జీతం తీసుకునే జాబ్ అని నువ్వు అంటావు. ఎన్నో జీవితాల జాతకాలు మార్చిన జాబ్ అని నేను అంటాను. నిన్ను గమ్యానికి తీసుకెళ్ళడం మా పని. నిన్ను నీ గమ్యానికి సేఫ్గా తీసుకెళ్ళడం మా బాధ్యత. ప్రతి జాబ్లో కష్టం ఉంటుంది, కానీ ఆ కష్టానికి వాల్యూ ఎంత అని ప్రశ్నించినప్పుడే నీకు ఆ జాబ్ మీద రెస్పెక్ట్ పెరుగుతుంది. ఈ వీడియో రేపు లోకో పైలట్ అవ్వబోయే నీకే చెప్తున్నాను. డబ్బుల కోసం చాలా జాబ్స్ ఉంటాయి, కానీ బాధ్యత తెలుసుకొని జాయిన్ అయినప్పుడే అసలైన మజా. సో, ఇదే గైస్ నేను షేర్ చేసుకోవాలనుకున్న చిన్న ఇన్సిడెంట్. చాలామందికి గవర్నమెంట్ జాబ్స్ రియాలిటీ తెలియదు. సో, అలా కొంచెం కొంచెం మనం ఈ ఛానల్ అన్నీ డిస్కస్ చేద్దాం. సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మళ్ళీ కలుద్దాం.